హాయ్ ఫ్రెండ్స్, మీరెప్పుడైనా ఒక పక్షి మధురమైన స్వరంతో పాట పాడడం చూసారా? మీరెప్పుడైనా ఒక పక్షి తన కాళ్ళను శుభ్రం చేసుకోవడం చూసారా? అలాంటి ఎన్నో పక్షులను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాం. ప్రకృతి ఎంతో విలువైనది మరియు అందమైనది. ఇక్కడ మనలను ఆశ్చర్యపరిచే ఎన్నో జీవులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో మనకు ఆశ్చర్యంగా కనిపించే అలాంటి 10 పక్షుల గురించి చెప్పబోతున్నాం. నెంబర్ 10, కాకాపో. ఈ పక్షిని గొడ్లగోప చిలుక అని కూడా అంటారు. దీనిని అలా ఎందుకంటారో ఈ పక్షిని చూస్తే మీకే అర్థమవుతుంది. దీని ముఖం గొడ్లగోపలా కనిపిస్తుంది, కానీ దీని రంగు చిలకలా ఉంటుంది. అందుకే దీనిని గొడ్లగోప చిలుక అని పిలుస్తారు. న్యూజిలాండ్ అడవుల్లో కనిపించే ఈ పక్షి చిలుక జాతిలో చాలా పెద్ద పక్షి. ఇవి 22 నుంచి 25 అంగుళాల పొడవు వరకు ఉంటాయి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఈ పక్షులు ఎగరవు, కానీ నడుస్తూ తిరుగుతాయి. అందువల్ల ఇవి ఎక్కువగా ఇతర జంతువుల వేటకు గురవుతాయి. దీని కారణంగా వీటి సంఖ్య తగ్గిపోతుంది. ఇప్పుడు న్యూజిలాండ్ అడవుల్లో కేవలం 211 మాత్రమే మిగిలిన్నాయి. వీటిని రక్షించడానికి న్యూజిలాండ్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. అక్కడి ప్రజలు కూడా వీటిని రక్షించాల్సిన జీవులుగా చూస్తారు. ఏ పక్షికైనా గాయమైతే వాటికి మందులందించి సంరక్షిస్తారు. నెంబర్ 9, సూపర్బ్ బర్డ్ ఆఫ్ ప్యారడైజ్. ఈ పక్షికి నలుపు రంగు ఆకర్షణీయమైన మరియు అందమైన రూపం ఉండడం వల్ల ఈ పేరు వచ్చింది. కానీ దీని మెడ కింది భాగంలో అనేక రంగులు ఉండి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఆడపక్షులను ఆకర్షించడానికి ఇది అద్భుతంగా నృత్యం చేస్తుంది. అందువల్ల ఇది చాలా ప్రసిద్ధి చెందిన పక్షి. ఇందులో మగ మరియు ఆడపక్షులు వేరుగా కనిపిస్తాయి. కానీ నెమళ్ళ మాదిరిగానే ఇందులో కూడా మగపక్షి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. న్యూ గినియాలో కనిపించే ఈ పక్షి జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. వీటి సంఖ్య తగ్గిపోతుంది. అందుకే వీటిని చూడడం చాలా అరుదైన విషయం. నెంబర్ 8, గ్రేటర్ సేజ్ గ్రౌస్. ఈ పక్షి కూడా అరుదైన పక్షుల్లో ఒకటి. ఇది ఉత్తర అమెరికాలో కనిపించే అతిపెద్ద పక్షుల్లో ఒకటి. దీనిని గ్రౌస్ పక్షి అని కూడా పిలుస్తారు. వీటి ఆకారాలు మరియు రంగులు చాలా భిన్నంగా ఉంటాయి. 2000 సంవత్సరం వరకు దీనిని గ్రౌస్ బర్డ్ అని పిలిచేవారు. ఆ తర్వాత ఇందులో ఒక కొత్త జాతిని గుర్తించారు. వాటిని గ్రేటర్ సేజ్ గ్రౌస్ అని పిలుస్తారు. దీనిని చూడాలంటే మీరు ఉత్తర అమెరికాకు వెళ్ళాలి. నెంబర్ 7, సూపర్బ్ లైర్ బర్డ్. ప్రపంచంలోని అత్యంత అందమైన మరియు అరుదైన పక్షుల్లో ఒకటి. ఆస్ట్రేలియాలో కనిపించే ఈ పక్షికి ఎన్నో అరుదైన లక్షణాలు మరియు ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఈ పక్షికి ఉండే పొడవైన తోక. మరో ప్రత్యేకత పాటలు పాడడం. కానీ పాటలు పాడడం చిన్న పని మాత్రమే. మీరు అడగవచ్చు, ఇవి చిలుకల జాతికి సంబంధించినవా అని. నేను కాదని చెబుతాను. కొంతమందికి ఇది నెమలిలా కనిపించవచ్చు, కానీ మనలో చాలామందికి ఇది పాటలు పాడే పక్షిగా కనిపిస్తుంది. ఇదే ప్రధాన కారణం. ఇది అంతగా ప్రసిద్ధి చెందడానికి ఇతర జంతువులు కూడా దీనిని గుర్తించి వేటాడుతుంటాయి. అందువల్ల వీటి సంఖ్య తగ్గిపోతుంది. నెంబర్ 6, జునిన్ గ్రిబ్. ఈ పక్షిని జునిన్ ఫ్లైట్లెస్ గ్రిబ్ అని కూడా పిలుస్తారు. ఈ పక్షికి నలుపు మరియు తెలుపు కళ్ళు ఉంటాయి. వాటిలో ఎరుపు రంగు చాలా విచిత్రంగా కనిపిస్తుంది. అందువల్ల ఈ పక్షులను చూడడం చాలా అరుదు, ఎందుకంటే వీటి సంఖ్య తగ్గిపోతుంది. ఇప్పుడు కేవలం 250 మాత్రమే జీవించి ఉన్నాయి. కాబట్టి వీటిని చూడడం ఒక అదృష్టంగా భావించవచ్చు. ప్రధానంగా పశ్చిమ మరియు మధ్య పెరు ప్రాంతాల్లో జునిన్ సరస్సులో ఇవి కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా సరస్సులోనే ఉండడానికి ఇష్టపడతాయి. తీర ప్రాంతాల్లో కూడా కనిపిస్తాయి, కానీ ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయని చెప్పాలి. వీటిని రక్షించడానికి ప్రభుత్వం అనేక ఏర్పాట్లు చేసింది. వీటి సంరక్షణ కోసం అనేక సంస్థలను ఏర్పాటు చేశారు. అదనంగా ఈ ప్రాంతంలో చేపల వేట మరియు జంతువుల వేటను నిషేధించారు. నెంబర్ 5, విక్టోరియా క్రౌన్డ్ పీజియన్. దీని తలపై ఉండే కిరీటం వల్ల ఈ పేరు వచ్చింది. అదే కిరీటం క్వీన్ విక్టోరియా తలపై కూడా కనిపించేది. నెమళ్లకు సంబంధించిన అన్ని పక్షుల్లో ఇది అత్యంత అందమైన పక్షుల్లో ఒకటి. అందుకే దీనిని పావురాల రాజు అని కూడా పిలుస్తారు. ఇది లేత నీలం మరియు లేత గోధుమ రంగుల్లో ఉంటుంది. దీని కళ్ళు ఎరుపు రంగులో ఉంటాయి. ఇది దీని అందాన్ని మరింత పెంచుతుంది. దీని రెక్కలు కూడా వివిధ రంగుల్లో ఉంటాయి. దీనికి ఒక ప్రత్యేక కథ కూడా ఉంది. ఈ పక్షి ప్రధానంగా న్యూ గినియా మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపిస్తుంది. మీరు ఆ ప్రాంతాలకు వెళ్తే ఆ పక్షిని చూడవచ్చు. నెంబర్ 4, క్రిస్మస్ ఐలాండ్ ఫ్రిగేట్ బర్డ్. ఇది కూడా చూడడానికి ఆకర్షణీయంగా కనిపించే మగపక్షుల్లో ఒకటి. ఇది నలుపు మరియు ముదురు రంగులో ఉంటుంది. మగపక్షి ముందు భాగం ఎరుపు రంగులో ఉండగా ఆడపక్షి ముందు భాగం తెలుపు రంగులో ఉంటుంది. మగపక్షులు తమ ఎరుపు రంగు ముందు భాగాన్ని ఉబ్బించి ఆడపక్షులను ఆకర్షిస్తాయి. ఈ పక్షులు తమ ముక్కుతో వేటాడతాయి. ఈ పక్షులు 45 అంగుళాల వరకు పెరుగుతాయి.
ఆడపక్షులు వీటికంటే కొంచెం పెద్దగా ఉంటాయి. వాతావరణ మార్పులు మరియు మైనింగ్ సమస్యల కారణంగా ఈ పక్షుల సంఖ్య తగ్గిపోతుంది. ఈ పరిస్థితి కొనసాగితే ఇవి అంతరించిపోయే సమయం చాలా వేగంగా దగ్గర పడుతుంది. నెంబర్ 3, ఆరెంజ్ బెల్లీడ్ ప్యారెట్. ఆరెంజ్ బెల్లీడ్ ప్యారెట్, దీని పొట్ట భాగంలో నారింజ రంగు ఉండడం వల్ల ఈ పేరు వచ్చింది. ఇవి 20 సెంటీమీటర్ల వరకు పొడవుంటాయి. ఒకదానితో ఒకటి మాట్లాడుకోవడానికి ఇవి బజ్జింగ్ శబ్దాలు చేస్తాయి. టస్మానియాలో కనిపించే ఈ పక్షులు దక్షిణ తూర్పు ఆస్ట్రేలియాలో కూడా కనిపిస్తాయి. ఇవి కూడా అంతరించిపోతున్న జాతుల్లో ఒకటి. వీటి సంఖ్య చాలా తగ్గిపోయింది. వీటిని చూడాలంటే మీరు కింగ్ ఐలాండ్, విక్టోరియా, మడ్ ఐలాండ్ ప్రాంతాలకు వెళ్ళాలి. నెంబర్ 2, గ్రీన్ పీఫౌల్. మనం చాలా పక్షుల గురించి మాట్లాడుకున్నాం, కానీ ఇప్పుడు మన జాతీయ పక్షి నెమలి గురించి మాట్లాడుకుందాం. నెమలి ప్రపంచంలోనే అత్యంత అందమైన పక్షుల్లో ఒకటి. కానీ వాటి ఆకర్షణీయమైన రెక్కల కారణంగా వేటాడబడుతున్నందున వాటి సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుంది. మీరు ఎక్కువగా నెమళ్లను నీలం రంగులో చూస్తారు, కానీ తెలుపు మరియు ఆకుపచ్చ రంగుల్లో కూడా నెమళ్ళు కనిపిస్తాయి. ఈ ఆకుపచ్చ నెమళ్ళు కూడా చాలా అందంగా కనిపిస్తాయి. ఆకుపచ్చ రంగు నెమళ్ళు దక్షిణ తూర్పు ఆసియాలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి పూర్తిగా ఆకుపచ్చ రంగులో ఉండి చాలా అందంగా ఉంటాయి. నెంబర్ 1, సెక్రటరీ బర్డ్. ప్రపంచంలోని అత్యంత పురాతన పక్షి జాతుల్లో సెక్రటరీ బర్డ్ ముందంజలో ఉంటుంది. దీని పేరులాగానే ఇది కూడా చాలా భిన్నంగా ఉంటుంది. దీనిని కిల్లర్ క్వీన్ అని కూడా పిలుస్తారు. ఇది పాములను కూడా చంపగలదు. దీని ఆకారం 2 విధాలుగా ప్రత్యేకంగా ఉంటుంది. దీని రెక్కలు తెలుపు మరియు నలుపు రంగుల్లో ఉంటాయి. పక్షుల్లో మాత్రమే కాకుండా దీని కాళ్ళు కూడా చాలా పొడవుగా ఉంటాయి. వీటిని చూస్తే కాళ్లకు దుప్పటి కప్పినట్టుగా కనిపిస్తుంది. ఇది నడిచేటప్పుడు ఒక మోడల్ ర్యాంప్ వాక్ పై నడుస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ వీడియోలో మీరు 10 భిన్నమైన పక్షులను చూశారు. వీటిల్లో మీకు అత్యంత ప్రత్యేకంగా కనిపించిన పక్షి ఏదో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.